హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ సింపుల్లో రిఫ్రెషింగ్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ రీసెంట్ టైంలో నేను యూస్ చేశాను. సో నాకు ఎలా అనిపించిందని మీతో షేర్ చేసుకుంటాను. ఈ సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్ ప్రైస్ వచ్చి నాకు $399 అయితే పడింది. 150 ml ప్రోడక్ట్. మనకి ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, అలాగే ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది మనకి ఇలా ట్యూబ్ ప్యాకేజింగ్లో వచ్చేస్తుంది. ఇట్స్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అని చెప్పేసి క్లెయిమ్ చేసి ఉంది. అండ్ ఇందులోని ఎలాంటి కెమికల్స్ ఉండవు, అలానే ఫ్రాగ్రెన్స్ ఉండదు, అండ్ 100% సోప్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్గా నార్మల్ టు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అండ్ మెయిన్ నాది డ్రై స్కిన్ కదా, సో నాకు ఎలా అనిపించిందంటే అప్లై చేసుకునే వెంటనే స్కిన్ని చాలా డీప్గా క్లీన్ చేసి స్కిన్ని హైడ్రేట్ చేసింది. అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంది, అండ్ చాలా సూతింగ్గా ఉంది. దీనివల్ల ఎలాంటి యాక్నీ అండ్ పింపుల్స్ అయితే అవ్వదు, ఎందుకంటే ఇది నాన్ కాంప్లిజెనిక్ ప్రోడక్ట్. అండ్ మనకి ఇది టెక్స్చర్ చూసుకుంటే మనకి సేమ్ అలోవెరా జెల్లా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఇందులో ఎలాంటి కలర్ అయితే లేదు కాబట్టి. అండ్ ఫ్రాగ్రెన్స్ అంటే చాలా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, అలా అని చెప్పి ఫ్రాగ్రెన్స్ మనని ఏమి ఇరిటేట్ చేయదు. అండ్ ఇందులో ఎలాంటి హార్ష్ కెమికల్స్ ఏమీ లేకపోవడం వల్ల స్కిన్ని మనని ఇరిటేషన్ చేయడం, హార్డ్నెస్గా ఉంచడం, లేదంటే ఇచ్చింగ్ రావడం అలా ఏమీ ఉండదు. సో ఇది రాసుకోవడం వల్ల మన స్కిన్లోని చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, అలానే స్కిన్ చాలా స్మూత్గా హైడ్రేషన్ అయితే చేస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది టెక్స్చర్ అయితే. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగుంటుంది, మెయిన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. సో ఒకవేళ మీరు సెటఫిల్ యూజ్ చేస్తున్న డ్రై స్కిన్ వాళ్ళైతే మీరు అదే యూజ్ చేయండి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు సింపుల్ రిఫ్రెషింగ్ అయితే ట్రై చేయవచ్చు. దీనివల్ల మీ ఫేస్ ఎలాంటి ఆయిలీగా అనిపించదు, అండ్ మనకి చాలా బాగా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేయడం అంటే మన న్యాచురల్ ఆయిల్స్ని రిమూవ్ అయితే చేయదు, చాలా బాగా pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, అలానే స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అండ్ ఇది రాసుకోవడం వల్ల మన స్కిన్లో ఎలాంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ అలా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అనిపించవు అనమాట. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. సేమ్ మన అలోవెరా జెల్ రాసుకున్నట్టు రాసుకోవచ్చు. అండ్ దీని టెక్స్చర్ మనం ఇలా హ్యాండ్లో తీసుకొని రబ్ చేసుకుంటే మనకి లేదర్ అవుతుంది అనమాట. అలా అని చెప్పి మనకి ఇందులోని ఆ సోప్ లాగా ఏమీ ఫార్మింగ్ అయితే ఏం రాదు, లైట్గా ఉంటుంది అనమాట. సో ఇది రాసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్తాను. మీరు సెటఫిల్ ఇది రెండిట్లో కంపేర్ చేసుకుంటే అది సూట్ అయిన వాళ్ళకి అది అవుతుంది, సూట్ అయిన వాళ్ళకి ఇది అవుతుంది. సో ఈ రెండిట్లో ఎలాంటి మనకి ఇది బాగాలేదు అది బాగాలేదని రెండిట్లో ఏమీ లేదు, రెండు బాగున్నాయి దేని ప్లేస్లో అది. సో ఒకవేళ ఆయిలీ స్కిన్ టైప్ ఆర్ ఎనీ స్కిన్ టైప్, సెన్సిటివ్ స్కిన్ టైప్ అయితే ఇది ట్రై చేయండి. ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళైతే అది యూస్ చేయండి. ఇందులో రెండిట్లో ఏమంటే మనకు ఫ్రాగ్రెన్స్ ఉండదు, ఫార్మింగ్ ఉండదు. సో మనం ఇలా అప్లై చేసుకుంటే ఇలా లేదర్ అవుతుంది అనమాట కొంచెం. అండ్ స్కిన్ని చాలా డీప్గా క్లీన్ చేస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంచుతుంది, స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి అలాంటి యాక్నీ అండ్ పింపుల్స్ అవేమీ రావు. బెస్ట్ ఫేస్ వాష్ అని చెప్తాను. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకైతే ఇది రాసుకోవడం వల్ల ఎలాంటి ఫేస్ ఎలా డ్యామేజ్ అయితే ఏమీ రాలేదు. సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.